సో చూద్దాం, ఒక్కొక్కరికి అడుగుతాను, మీకు గుర్తున్నంత వరకు చెప్పండి. ఉం? మొదటగా రాసులకు దిక్కులు గుర్తుందా? రాసులకు దిక్కులు. నేను మొదటగా శ్రీలత గారిని అడుగుతాను, ఓకేనా? సో చెప్పండి శ్రీలత గారు, మొదటగా మేషరాశి తూర్పు, ఉం, తూర్పు, పడమర, ఉం. ఉత్తరం, దక్షిణం అది అలాగా కాదు, అది కాదు సీక్వెన్స్ కాదు. ఉంటాయి. మంచి ఆలోచించండి. తూర్పు తర్వాత ఏమొస్తుంది? మేషరాశి తూర్పు. తూర్పు, ఉం. ఇది తూర్పు. ఉమ్, నెక్స్ట్ మేషరాశి తూర్పు, వృషభ రాశి ఉత్తరం, కాదు. తూర్పు, పడమర, దక్షిణం అలాగే చదవండి. ఎవ్రీ 5 కౌంట్ అవుతుంది. 5 తూర్పు, అక్కడి నుంచి 5th ప్లేస్ మళ్ళా తూర్పు అవుతుంది. అక్కడి నుంచి అగైన్ మళ్ళా ఆహా, 5th అసలు ప్లేస్. తూర్పు తర్వాత ఏమొస్తుందో తెలియదు కదా అక్కడ. ఓ అది ఇంపార్టెంట్. ఇప్పుడు తూర్పు తర్వాత పడమర అని వేస్తున్నారు. పడమర, దక్షిణం. కాదు కదా. తూర్పుకి ఇప్పుడు మీరు కిచెన్ లో నిలబడ్డారు, అది తూర్పు అవుతుంది. తూర్పుకి రైట్ సైడ్ ఏముంటుంది? ఆగ్నేయం. ఆహా, అది ఆగ్నేయం. ఓకే, ఇంకా దక్షిణం. దక్షిణం. అది మరి శ్రీలత గారు చెప్పాలి, మిగతా వాళ్ళు చెప్పొద్దు. చెప్పాలి. తూర్పు తర్వాత ఏంటిది? దక్షిణం. ఎస్, దక్షిణం. దక్షిణం తర్వాత పడమర. గుడ్. తర్వాత ఉత్తరం. ఉత్తరం. ఇది ఇది ఇదే సీక్వెన్స్ మళ్ళీ ఫాలో అవుతుంది, ఓకేనా? ఉమ్, ఉమ్, మళ్ళీ ఇది తూర్పు, అంతేనా? సో తూర్పుకి తూర్పు తర్వాత ఏముంటుంది? సేమ్ దక్షిణం. ఈసారి వీరిని సరస్వతి గారిని అడుగుదాం. దక్షిణం. తూర్పుకి ఆగ్నేయం, ఈ మూలలు. ఆగ్నేయము. నెక్స్ట్ తూర్పు ఇటు సైడ్, అది ఈశాన్యం. ఇటు సైడ్ ఈశాన్యం, లెఫ్ట్. రైట్ సైడ్ ఇటు సైడ్ ఆగ్నేయం ఉంటుంది. నెక్స్ట్ దక్షిణానికి నైరుతి ఉంటుంది. ఓకే. నెక్స్ట్ అది ఉత్తరానికి వాయవం. పడమరకి వాయువ్యం. పడమరకు వాయవము, తూర్పుకి ఈశాన్యం. ఉత్తర ఈశాన్యం. ఉత్తర ఈశాన్యం అంటారు. తూర్పు ఈశాన్యం అంటారు, ఉత్తర ఈశాన్యం కూడా అంటారు. తూర్పు ఈశాన్యం అది లెఫ్ట్ కి వెళ్తుంది. సో మనం రైట్ సైడ్ ఇలా గడియారం లాగా తిరగాలి కాబట్టి ఈ విధంగా ఉంటుంది. ఓకే, నేర్చుకున్నారా? మరి వచ్చిందా ఇప్పుడైనా? నెక్స్ట్ జలరాశులు చెప్పండి. అగ్నితత్వ రాశి, భూతత్వ రాశి, జలతత్వ రాశి. వాటి గురించి ఎక్స్ప్లెయిన్ కూడా చెయ్యాలి యాదలి గారు. భాను గారు చెప్పండి. భూతత్వ రాశి కాదు, కర్కాటక రాశి ఏంటిది? కర్కాటక రాశి జలతత్వ రాశి. ఓకే, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా కొద్దిగా? బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్. జలతత్వ రాశి. జలతత్వ రాశిలో ఉన్న వాళ్ళకి కొంచెం ఆందోళనగా ఉంటారు, అది మాత్రమే తెలుస్తుంది. ఎందుకంటే మూన్ కూడా అదే జలతత్వ రాశి, దానివల్ల కొంచెం ఇబ్బంది పడతా ఉంటారు. ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు, ఆందోళన పడతా ఉంటారు. ఇంకా ఒకవేళ మూడు పూర్ణచంద్రుడైతే బానే ఉంటుంది. బానే ఉంటుంది. అయితే కొద్దిగా ప్రాబ్లం, ఆలోచన విధానం బాగుండదు, కొద్దిగా భయపడుతూ ఉంటారు, ఆందోళనకరంగా ఉంటారు. సందేహాస్పదమైన ఆలోచనలు ఉంటాయి. ఎప్పుడు డౌటెడ్ ఉంటారు. ప్రతిదానికి డౌట్ అనమాట. ఆ విధంగా ఎప్పుడు కన్ఫ్యూజన్ మైండ్ అనేది ఉంటుంది. గుడ్. నెక్స్ట్ వాయుతత్వ రాశి అంటే ఈ వాయుతత్వ రాశిలో మిథునం ఉంటుంది, తుల, కుంభం.
వాయుతత్వ రాశి ఇది. ఉమ్. సో వాయుతత్వ రాశి అంటే వీళ్ళ ఆలోచనలు గాలిలో ఉన్నాయి అని అనుకోవచ్చా? అవును, బాగా ఫాస్ట్ గా ఉంటుంది, ఆ మనసు కంటే వేగంగా వెళ్తుంది. వాయుతత్వ రాశి వాళ్ళు వాయుతత్వం. వాయువేగంగా ఆలోచిస్తారు, ఎప్పుడు గాలిలో ఉమ్, మెడలు కడుతుంటుంటారు, ఆలోచన విధానం అలా ఉంటుందన్నమాట. ఆ విధంగా అనుకోవచ్చు. రాసులు ఇప్పుడు మనకి పెన్ యాడ్ చేయొచ్చు, ఎవరికి ఏది గుర్తుంటే అది, అంతే కదా. రాసులు అంతే. గుర్తుంటే అది గుర్తుంటది. జలతత్వ రాశి, ఉమ్. అగ్నితత్వ రాశి, వాయుతత్వ రాశి ఇవి గుర్తుంటే ఇవి ఉంటాయి. కొన్నిసార్లు ఏమైతది, అగ్నితత్వ రాశి కుజుడు ఉన్నాడు, ఈయనొచ్చి జలంలో పడతాడు, ఏమైతుంది అప్పుడు కోరికలు అనేది చచ్చిపోతాయి, మళ్ళీ అడిక్షన్ అనేది ఉంటుంది, కోరికలు నెరవేరవు, ఇలాంటివి ఆలోచన విధానం సరిగ్గా ఉండదు, ఇలాంటివి అన్నమాట. సో ఆ విధంగా కూడా మనం చూడొచ్చు. నెక్స్ట్ భావాలు చూద్దాం.